ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. చిటికెడు కర్పూరంతో ఇలా చేసి చూడండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. ముందుగా కర్పూరాన్ని జీవావరణ శాస్త్రంలో కూడా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. మనం చేసే పూజల్లో కర్పూరాన్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి, తెలుసుకుందాము. వాస్తు నిపుణులు నేహా జైన్ ప్రకారం కర్పూరాన్ని పూజలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. కర్పూరాన్ని జీవావరణ శాస్త్రంలో కూడా వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు అని చెప్పారు. దీనికి కారణం, ఏదైనా నమ్మేవారికి జీవితంలోని ప్రతి అడుగులోనూ జీవావరణ శాస్త్రం ఇమిడి ఉంటుంది. సాధారణ గృహోపకరణాలు కూడా జీవావరణ శాస్త్రంలో ప్రత్యేకంగా సాధారణంగా కావచ్చు. కాబట్టి కర్పూరాన్ని మనం పూజల్లో ఉపయోగిస్తామని శాస్త్రం చెప్పబడింది. మరియు కర్పూరంతో పరిహారాలు ఏమున్నాయో చూడండి. ముందుగా ఉదయము, సాయంత్రము పూజ గదిలో దేశీ నెయ్యితో కర్పూరం వేసి దీపం వెలిగించండి. ఇది సానుకూల సందేశాలను ఇంటికి పంపుతుందని నమ్ముతారు. రెండవది, రాత్రిపూట అన్ని పనులు పూర్తయ్యాక వంటగదిలో కుండలో లవంగాలు, కర్పూరం కలిపి వెలిగిస్తారు. ఫలితంగా ఉద్యోగ ప్రమోషన్లు వేగంగా జరుగుతాయని చెబుతుంటారు. మూడవది, స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల కర్పూరం నూనె కలపడం లేదా కర్పూరాన్ని కొద్దిగా చించి వేయడం వల్ల శరీరం నుంచి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదృష్టం పట్టి ధనయోగం కలుగుతుంది. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఫాలో అవ్వండి. మనకి నరదిష్టి తగ్గటం వలన ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తరువాతది, లోకానికి సంపద, సంతోషం, శ్రేయస్సు తీసుకురావడానికి ఇంట్లోని అన్ని మూలల్లో లేదా ఆగ్నేయంలో కర్పూరాన్ని వెలిగించండి. తద్వారా లక్ష్మీదేవి ప్రసన్నం పొందుతారని చెబుతారు. మరియు రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద కర్పూరం ముద్ద పెట్టుకోవాలి. లేదా కర్పూరం చిన్న బిళ్ళనైనా పెట్టుకోవాలి. ఉదయాన్నే లేచి దాన్ని తొలగించాలి. ఇది దంపతుల మధ్య ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసుకుంటుంది. తద్వారా వైవాహిక జీవితంలో మనస్పర్ధలు తొలగిపోతాయని చెబుతున్నారు. కావున ఈ చిన్న కర్పూరంతో చేసిన పరిహారాలను ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. మీకు కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. నరదిష్టి తొలగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. ముందుగా నరదిష్టి తొలగిపోతే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. చేతిలో ఉన్న డబ్బులు నిలబడతాయి. ఎటువైపు ఏదొక విధంగా ఖర్చు కాకుండా ఉంటాయి. కాబట్టి కర్పూరంతో చేసిన ఈ చిన్న పరిహారాలు పాటించండి. లక్ష్మీ కటాక్షం మీ సొంతం అవుతుంది.